హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసన్ అండి. ఈరోజు కూడా సరికొత్త వీడియోతో మీ ముందుకు అనేది రాబోతున్నాను. అదేంటంటే చూడండి, మా ప్రాంతంలో వీటితో సింధూరం తయారు చేస్తారండి. అయితే వీటిని ఏమంటామంటే మేము సింధూరపు కాయలు అని అంటాము. కాయ దశలో ఉండేటప్పుడు మాత్రమే దీని నుంచి సింధూరాన్ని తీయగలము. సింధూరం అంటే తెలుసు కదా, మహిళలు నుదుటికి వేసేటటువంటి సింధూరం. అది సహజ సిద్ధంగా మేము దీని నుంచి సేకరిస్తామండి. అది ఎలా సేకరిస్తామనేది ఇప్పుడు పూర్తి వీడియోలో మీకు మేము చూపిస్తాము. వీడియోని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. అయితే వీడియోని ఇప్పుడు ఆ సింధూరం అనేది ఎలా తీస్తామనేది ఇప్పుడు చూపిస్తాం పూర్తి వీడియో రూపంలో. ఒకసారి చూడండి. సింధూరం తీయడం కోసం మేము ఏదైనా ఒక పాత్రని తీసుకోవాలి, కానీ మేము వైట్ పేపర్ని తీసుకున్నాము. అలాగే క్లాత్ కూడా తీసుకోవాలి. పట్టుకోండి, ఇలా దగ్గరకు పెట్టు. చూడండి, కొంచెం దగ్గరకు పట్టు, ఈ దగ్గరకు పట్టు. కింద వైట్ పేపర్ వేసాము. ఆ సింధూరపు కాయలు ఏవైతే ఉన్నాయో ఆ కాయలు మొత్తం మీరు అక్కడ వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఇలా రుద్దాలి, గట్టిగా పట్టు. చూడు, కింద రాలుతుంది, చూపించు. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా రుద్దాలి. అయితే పలచనైనటువంటి కాటన్ క్లాత్ని తీసుకోవాలి. వేరే క్లాత్ ఏది తీసుకున్నా మరి ఆ సింధూరం అనేది ఆ కాయల నుంచి ఆ పొడి అనేది కిందకి జారడం అనేది ఉండదు. చూడండి, ఒకసారి పక్క తీయదు, ఇలాగా ఇంకొంచెం పట్టుకో, మళ్ళీ చూపిద్దాం. దగ్గరగా పట్టు. చూడండి, ఇలా బాగా రుద్దుకోవాలి. చూడండి, ఇలాగా ఒకటి జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, చూడండి, చాలా మెత్తగా ఉంది. చూడండి, ఇలా అంటించుకుంటే అంటిపోద్ది. మామూలు కూడా ఎగ్జాంపుల్ బుట్టేదా, చూడండి ఎంత చక్కగా పట్టింది. మామిడి కూడా పెడుతుందని చూడండి, అటు చూపించండి. అంటే మా మహిళలు ఇలాగా సహజ సిద్ధంగా ఇటువంటి సింధూరాన్ని తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఏ విధమైనటువంటి కెమికల్స్ అనేవి ఇందులో ఉండవు. చాలా సహజ సిద్ధంగా న్యాచురల్గా తయారు చేస్తారనమాట. ఇది ఇలా తయారు చేసుకుని కుంకుమ కింద వాడుకుంటారు. సరే ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తప్పనిసరిగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్.